కుంభరాశి వారి జ్యోతిష బలం చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. అడవపడ్డ కోరిక చూద్దాం. కుంభరాశి వారికి లక్ష్య సంఖ్య పడ్డదండి, 4వ సంఖ్య పడ్డది. రాజయోగం ఉంది. వారే రాదు, వారే మంత్రి, వారే సేనాధిపతి. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. వారికి వాగ్దాటి చాలా ఉంటుంది, వాక్చతుర్యం చాలా ఉంటుంది. వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చాలా అనుకూలమైన యోగం పడ్డదండి. శతభిష నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శతభిష నక్షత్రం వారికి మరి జాతకంలో రాహు మార్గదశ కాబట్టి 4వ సంఖ్య పడ్డది, చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారు ధనపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఆదాయపరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కెరీర్ విషయం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలో అన్నదమ్ముల సహకారం ఉండదు. వీరికి మిత్రభేదాలు చాలా ఉంటారు. చాలా కాలం నుంచి మంచిగా ఉన్నవారు దూరమయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. చూసేవారు అనుకుంటారు కదా కుంభరాశి వారికి వీరికేం తక్కువైంది, బాగానే తింటారు, బాగానే సంపాదిస్తారు, బాగానే ఉంటుండ్రు అంటారు. కానీ ఎవరి కడుపు నొప్పి వాళ్ళకి తెలుస్తుందండి. మనం డాక్టర్లకు అడిగినా కూడా మాత్రం మనకు చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఏం రోగం ఎలా వచ్చింది అనేది చెప్తారు తప్ప టక్కున ఎవరు చెప్పరు. అలాంటి సమస్యలు ఉంటాయి. కక్కలేక మింగలేక సమస్యలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం చేసేవారు టైం తీసుకోవడం మంచిది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు వివాహ విషయంలో టైం తీసుకోవడం మంచిదండి. ఇష్ట ప్రకారం వివాహం కోరుకున్న వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. పెద్దల మాట ప్రకారం నడిచేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతాన దోషం ఉన్నవారు, గర్భదోషం ఉన్నవారు, శుక్రదోషం ఉన్నవారు, పురుషులైన స్త్రీలైన ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ సంతాన దోషాలు పోవాలంటే నాగేంద్రుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో లక్కీ హ్యాండ్ నడుస్తుంది. వీరి పేరు మీద ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మాత్రం దిగ్విజయంగా నడిచే అవకాశం ఉంటాయండి. కుంభరాశి వారికి చాలా వరకు ఈ నెల కలిసి వచ్చే అవకాశం ఉంది. దృష్టి దోషం అధికం ఉంది. అలాగే గ్రహ కలయిక బాగలేదు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం వలన ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందండి. ఇబ్బందులు తొలగిపోవాలంటే నాగేంద్రుడికి పూజ చేయాలి. సంతాన బలం గురించి కానీ, సంసార బలం గురించి కానీ, అలాగే మాత్రం చాలా కాలం నుంచి నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ స్త్రీలు పుట్టదేవతల్ని నాగమ్మని పూజ చేయడం మంచిది. పురుషులు లేదా మాత్రం నాగపడగల్ని పూజ చేయడం మంచిది. వీలైతే మాత్రం నాగపడగలు చేపించి మాత్రం సద్బ్రాహ్మణుడి కాళ్ళ పూజ చేపించి ఎవరికైనా దానం చేయడం చాలా వరకు మంచిది. అలాగే అష్టమూలిక గుగ్గిల మాత్రం ఇంట్లో మాత్రం పొగ దినుసు పెట్టడం చాలా మంచిదండి. శనివారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 4 రోజులు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని నల్లని ఒత్తులతో మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలానికి మాత్రం బ్లాక్ డ్రెస్ మాత్రం ఎక్కువ శాతం వాడవద్దని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి.